ఆర్జీవన్ ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్, ఏరియా సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా గోదావరి కని మెయిన్ చౌరస్తా నుండి జీఎం కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు కళాకారులు, కోలాట బృందం ప్రదర్శనల మధ్య కొనసాగిన ఈ ర్యాలీ సందడి వాతావరణాన్ని నెలకొల్పింది. అనంతరం జీఎం కార్యాలయం ఆవరణలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ముఖ్య అతిథులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పతాకాన్ని ఆవిష్కరించారు. భారీ కేక్ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్జీవన్ ఏరియా జీఎం డి లలిత్ కుమార్ తదితరులు మాట్లాడుతూ, చిన్నప్పటి నుండి తీవ్ర వివక్షకు గురై అనేక కష్టాలకు ఓర్చి ఉన్నత విద్యను అభ్యసించిన బాబాసాహెబ్ అంబేద్కర్ భావితరాల భవిష్యత్తు కొరకు తిరుగులేని భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలకే ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. కుల మత వర్గ విభేదాలకు తావివ్వకుండా దేశ ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ దేశానికి, రాష్ట్రానికి, సింగరేణి సంస్థకు ఆదర్శంగా నిలవాలని కోరారు. వచ్చిన ఓటు హక్కు వచ్చిన సందర్భంలో అందరికంటే ముందర మనం ఓటు హక్కు కల్పించుకున్న మన ఘనత మన అంబేద్కర్ గారు పొందిన రాజ్యాంగం వల్ల మాత్రమే కుదిరింది. ఇప్పటికీ కూడా చాలా దేశాల్లో ప్రైమ్ మినిస్టర్లు కానీ ప్రెసిడెంట్లు కానీ లేరు. ఉదాహరణకు అమెరికాలో ఇప్పటి వరకు లేడీ ప్రెసిడెంట్ అనేది కాలే, బట్ మన ప్రెసిడెంట్ ఆల్రెడీ ఒక లేడీ అయిన సందర్భం ఉన్నది. ఒక దళిత మహిళ ఈనాడు మనకు భారతదేశానికి ప్రతినిధి అయ్యి అట్లనే ఒక లేడీ ప్రైమ్ మినిస్టర్ అయిందంటే ఆనాడు అంబేద్కర్ గారు చూసిన ముందు చూపు. అట్లనే మనం కూడా వారిని స్మరించుకొని ఈనాడు మనం ఇంతకుముందు మిత్రులు మాట్లాడుకున్నట్టుగా మరింత ముందుకు పోయి మన ఉద్యోగాలలో కూడా అంబేద్కర్ గారు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరి గొంతుకి విలువ ఇవ్వాలి. ప్రతి ఒక్క చిట్ట చివర ఉన్న వారి యొక్క ఆలోచన కూడా విలువ ఇచ్చిన నాడు మాత్రమే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు సాధ్యమవుతాయి. ప్రతి ఒక్క మంచి ఆలోచన అనేది ఎక్కడి నుంచైనా విలువ ఇవ్వాలి. తప్పు జరిగిందంటే నిలబడి అడిగే యొక్క ధైర్యము ప్రతి సమాజంలో కానీ మన ఉద్యోగాల్లో కానీ కంపెనీలో కానీ ప్రతి ఒక్కరికి ఆ హక్కు కలిగిన నాడు, వారి యొక్క మాటకు విలువ ఇచ్చిన నాడు, దాన్ని గౌరవించి ఆ మాటని విలువ ఇచ్చిన నాడు మాత్రమే మనము అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనము సాధ్యం చేసుకోగలుగుతాం. సో అట్లనే కొత్త ఆలోచనలకు అందరూ కలిసిమెలిసి పనిచేయడము, అందరూ ఒకటిగా పనిచేయడము, ప్రతి ఒక్కరి మాటకు ఆలోచనలకు విలువ ఇస్తూ అందరూ కలిసి పనిచేయడము, ఇది అంబేద్కర్ గారు చేస్తూ అదే క్రమంలో మన చైర్మన్ గారు యొక్క ఆయన కూడా ఎంతో కష్టపడి ఒక అట్టడుగు స్థాయి నుంచి ఈనాడు ఒక అత్యుత్తమ కంపెనీలో అత్యుత్తమ చైర్మన్గా మనకు ఉన్నారంటే దానికి అంబేద్కర్ గారి యొక్క వారు పెట్టిన పునాదులు మాత్రమే. వారు కూడా ఎన్నో చేస్తూ సంస్కరణలు చేస్తున్నారు ఇదే కంపెనీలో. ఇదే రకంగా ముందుకు పోదాం. ఎక్కడ చూసినా ఇవాళ నేను ఇంటి నుంచి ఇక్కడికి వస్తుంటే ఎక్కడ చూసినా నీలి జెండాలతోని ఒక పండుగ వాతావరణం ఉన్నది ఇవాళ. ఎందుకంటే ఆయన జయంతి అని నేను అనను, ఎందుకంటే ఆయన ఇవాళ మన హక్కులలో బతికున్నారు. అంబేద్కర్ గారు మన ప్రతి హక్కులో ఇవాళ నేను ఇక్కడ వచ్చి స్పీచ్ ఇస్తున్నా అంటే వారు ప్రసాదించిన హక్కు ఇది నాకు. సో ఈ హక్కులో అంబేద్కర్ గారు బతికున్నారు కాబట్టి ఇది జయంతి కాదు, పుట్టినరోజు. ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు దళిత బహుజన బంధువులందరికీ ఇక్కడికి విచ్చేసిన.
అండ్ వేదికను అలంకరించిన పుట్టినరోజు శుభాకాంక్షలు. వారు చేయని అంటే అణగారిన వర్గాలలో మహిళలు కూడా వస్తారు. నా ఒపీనియన్ ఇవాటికి కూడా మహిళల మీద అత్యాచారాలు, ఎన్నో అఘాయిత్యాలు అవుతున్నాయి. ఒక రెండో పౌరురాలుగానే ఇవాళ మహిళల్ని చూసే సమాజం మనది. సో ఒక మహిళగా నేను అంబేద్కర్ గారిని ఆరాధిస్తా. ఎందుకంటే ఆయన ఒకటే మాట చెప్పారు, ఏంటంటే ఒక సమాజం అభివృద్ధిని ఎట్లా కొలవాలంటే ఆ సమాజంలో ఉన్న మహిళ యొక్క విద్యను బట్టి కొలవాలని. సో మహిళా విద్యకు ఆనాడే ఆయన పుట్టింది ఎప్పుడో మనకంటే 200 సంవత్సరాలు, దాదాపు 134 సంవత్సరాల క్రితం పుట్టారు ఆయన. ఆ టైంలో మన గురించి ఆలోచించారంటే ఆయన యొక్క విజనరీ థాట్స్, ఆయన యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. మహిళా చదువు, మహిళా విద్య అనేది చాలా ఇంపార్టెంట్. దేశానికి, ఒక కుటుంబానికి, ఒక సమాజానికి చాలా ఇంపార్టెంట్ అన్నది ఆయన ఆ రోజు గ్రహించి చెప్పారు. మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వారు ఈ ఉత్సవాల నిర్వహణకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు. అట్లాగే దానికి అనుగుణంగా మన ఆర్జీవన్లో ఉత్తేజంగా, ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ మన జిఎం లలిత్ కుమార్ గారు, అట్లాగే మేడం అనిత లలిత్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమాలకు చాలా సహకరిస్తున్నారు. వారు యొక్క సహకారం, స్పందన ఈ కార్యక్రమాలకు చాలా అమూల్యమైనది. అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం అందించకపోతే మనం ఏమైపోలే వాళ్ళం మన యొక్క గీతం కూడా ఉంది. ఆయన లేకపోతే మన చీకటి బతుకులుగా బతికే వాళ్ళమని చెప్పి ఆ కవి స్పందించాడు. వివిధ సంస్థానాలు, వివిధ రాజ్యాలు, రాజులు ఉన్న కాలంలో 200 సంవత్సరాల పైచిలుకు ఇంగ్లీషు దొరలు మనల్ని పరిపాలించిన తర్వాత స్వాతంత్రం ఇచ్చిపోతే మనం ఏం చేయాలో పాల్గొని పరిస్థితుల్లో 2 సంవత్సరాల పైచిలుకు శ్రమించి, శోధించి, అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మనకు ఒక మహత్తరమైనటువంటి లిఖిత గ్రంథం, లిఖిత రాజ్యాంగం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించిన వారు మహానుభావుడు అంబేద్కర్ గారు. ఆయన ఒక వజ్రాయుధం లాంటి ఓటు హక్కు ఇచ్చాడు మనకు. ఆయన అనేక మంది కార్మికులకు చట్టాలు, హక్కులు కల్పించాడు. మహిళా సాధికారతను కోరుకున్నవాడు అంబేద్కర్. ఆయన ఒక మాట అన్నాడు, ఒక జాతి నిర్మాణం జరగాలంటే కుల నిర్మాణం కాదు, కుల నిర్మూలన జరగాలి. కానీ ఇప్పటికీ చాలా చోట్ల కుల వివక్షత ఉన్నది. అనేక గ్రామాల్లో మనకు తెలియదు, కానీ అది ప్రపంచానికి అది తెలియక ఉన్నది. 2 గ్లాసుల పద్ధతి కూడా కొన్ని గ్రామాల్లో ఉన్నది, 2 ప్లేట్ల పద్ధతి ఉన్నది. ఉత్తర భారతదేశంలో ఒక బుల్లెట్ ఎక్కితే, ఒక గుర్రం ఎక్కితే దళిత యువకులను దాడి చేసి హత్య చేసినటువంటి ఉదాంతాలు మనకు తెలుసు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇంకా ఉండకూడదు. రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు అవుతున్నది. 75 సంవత్సరాల కాలంలో కూడా ఇంకా ఇలాంటి పరిస్థితి ఉంటే మనము ముందుకు పోలేము, ఈ దేశం ప్రగతి సాధించదు. అందుకని పరిస్థితులు మారినాయి, మునుకున్న పరిస్థితులు ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఇంకా మారవలసిన అవసరం ఉంది. మహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు, మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు, దళిత జాతి జనులకెల్ల దీనబంధు అతడు. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు, దళిత జాతి జనులకెల్ల దీనబంధు అతడు. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు. డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సెక్రటరీ కె స్వామి, సిఎంఓ ఏఐ ప్రెసిడెంట్ దామోదర్ రావుల, ఎస్సీ లైజర్ ఆఫీసర్ దొంత వెంకటేశ్వర్లు, ఎస్టీ లైజర్ ఆఫీసర్ తేజావత్ సురేష్, బీసీ లైజర్ ఆఫీసర్ పేరుమల్ల శ్రీనివాస్, వివిధ పక్షాల నాయకులు జనగామ నర్సయ్య, ఆరేపల్లి హరీష్, జైపాల్ యాదవ్, తిరుపతి వసంత్ కుమార్, ఆర్ఎల్లి పూషం తదితరులతో పాటు ఆయా విభాగాల అధికారులు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.